తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ కు సొంత ఇంట్లోనే అతిపెద్ద పొలిటికల్ భూకంపం మొదలైంది. తండ్రి మీద అన్న కేటీఆర్ మీద తిరుగుబాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించి ఆ తర్వాత జాతీయ రాజకీయాల కోసం ఏ పేరునైతే వదిలేసుకున్నారో ఇప్పుడు కరెక్ట్ గా అదే పేరును కవిత టార్గెట్ చేశారు. అవును, మునీరాబాద్ లో జరిగిన ఆవిర్భావ సభలో తన కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ప్రకటించి కేసీఆర్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! ఒకప్పుడు ప్రజల నోళ్లలో నానిన టీఆర్ఎస్ బ్రాండ్ ను ఇప్పుడు కవిత తన ఖాతాలో వేసుకునే ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే కవిత పార్టీ పేరుపై గులాబీ శ్రేణులు సోషల్ మీడియాలో సటైరిక్ కామెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాల్లో సొంత కుటుంబ సభ్యులే శత్రువులైతే ఆ రాజకీయం చాలా రసవత్తరంగా ఉంటుంది. కవిత పార్టీ ప్రకటించగానే మొదటగా బీఆర్ఎస్ శ్రేణులు ఆమె పార్టీ పేరుపైనే ఘాటైన సెటైర్లు పేలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇప్పుడు కవిత తెలివిగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి షార్ట్ కట్ లో మళ్లీ టీఆర్ఎస్ అనే పిలుచుకునేలా ప్లాన్ చేశారు. దీనిపై గులాబీ క్యాడర్ సోషల్ మీడియాలో భీభత్సంగా ట్రోల్ చేస్తోంది. మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడో పనికిరాదని పక్కన పడేసిన పాత పేరును కవిత ఇప్పుడు ఏరుకుని అతుకులు వేసుకుంటోందని ట్రోల్ చేస్తున్నారు. సొంతంగా ఒక పార్టీ పేరు బ్రాండ్ క్రియేట్ చేసుకునే దమ్ములేని నాయకురాలు మళ్లీ ఆ కేసీఆర్ చరిష్మాను వాడుకోవడానికే ఈ దొంగ టీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది అంటూ ఘోరంగా సెటైర్లు వేస్తున్నారు. పేరు టీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు కవితను కేసీఆర్ లాగా ఆదరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. చెల్లెలు కవిత ఓ రేంజ్ లో రెచ్చిపోయి అన్న కేటీఆర్ కు స్వార్థం పెరిగిపోయింది, పార్టీని భ్రష్టు పట్టించారు అని విమర్శిస్తున్న బీఆర్ఎస్ టాప్ లీడర్షిప్ మాత్రం ఒక భయంకరమైన సైలెంట్ మైండ్ గేమ్ ఆడుతోంది. కవిత ఆరోపణలకు కేటీఆర్ గాని హరీష్ రావు గాని పబ్లిక్ గా కౌంటర్ ఇవ్వడం లేదు. కవిత పేరు కూడా వాళ్ళ నోటి నుంచి రావడం లేదు. గతంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కేటీఆర్ ఒకే ఒక్క మాట చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ తప్పిన వాళ్లపై చర్యలు తీసుకున్నాం, దట్స్ ఇట్, చాప్టర్ క్లోజ్ అంటూ చాలా లైట్ తీసుకున్నారు. ఒక శత్రువును మాటలతో తిట్టడం కంటే అసలు వారి ఉనికే లేనట్లు ప్రవర్తించడం రాజకీయాల్లో పెద్ద శిక్ష. ఇప్పుడు బీఆర్ఎస్ అదే చేస్తోంది. కవిత పార్టీ ఒక ఫ్లాప్ షో అని, దానికి అసలు రియాక్ట్ అయ్యేంత సీన్ లేదని కేటీఆర్ తన సైలెన్స్ తోనే సెటైర్ వేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్న మరో మాట, కవిత పార్టీ వెనుక ఎవరున్నారు? ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చినప్పుడు ఆమె వెంట ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కనీసం ముఖ్యమైన జిల్లా స్థాయి నాయకుడు కూడా రాలేదు. సభకు జనాలను తరలించినా అందులో ప్రజాబలం కన్నా కేవలం సానుభూతి పరులే ఎక్కువ అని గులాబీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్ర ఉన్నప్పటికీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆమె గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, పార్టీపై ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం తన సొంత ఫ్రస్ట్రేషన్ నుంచే వస్తున్నాయని విమర్శిస్తున్నారు. తండ్రి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుని రోడ్డున పడ్డ ఆమెను చూస్తే జాలి వేస్తోందని, కానీ రాజకీయంగా ఆమె బీఆర్ఎస్ కు చేసే నష్టం జీరో అని గులాబీ దళం నవ్వుకుంటోంది. ఇది కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పైన బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న సైలెంట్ వైలెంట్ సెటైర్ల వెనుకున్న అసలు స్టోరీ. తండ్రి ఇమేజ్ ను వాడుకోవడానికి కవిత వేసిన ఈ టీఆర్ఎస్ నామకరణం నిజంగా వర్కౌట్ అవుతుందా? ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న కవిత ఇప్పుడు ఆయనకే పోటీగా నిలబడటం రాజకీయంగా సక్సెస్ అవుతుందా? కవిత చేస్తున్న ఈ పోరాటం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్.